తాజాగా వచ్చిన సమాచారం ప్రకారం వెస్ట్ బెంగాల్లో భారతీయ జనతా పార్టీ పోస్టల్ బ్యాలెట్లో ముందంజలో ఉంది, తమిళనాడులో డిఎంకే ముందంజలో ఉంది, కేరళలో ఎల్డిఎఫ్ పోస్టల్ బ్యాలెట్లో ముందంజలో ఉంది, అలాగే అస్సాంలో ఎన్డీఏ ముందంజలో ఉంది. ముందుగా కిషోర్ గారు దీని మీద చెప్పండి, ఏమిటి ఈ రిజల్ట్స్ ప్రభావం ఏ రకంగా ఉండబోతోంది? అంటే ఏ రకమైనటువంటి ఎక్స్పెక్టేషన్స్? మొత్తం అన్ని చోట్ల బీజేపీ కూటమి వస్తుందా, అంటే ఎన్డీఏ వస్తుందా, లేదు కేరళను తమిళనాడు భిన్నంగానే ఉందా, వెస్ట్ బెంగాల్లో లాగేస్తారా? సార్, మీకు కేరళ విషయం తెలిసిందే. ఎల్డిఎఫ్ యూడిఎఫ్ ఇంకా ఆల్టర్నేటివ్స్గా ఉన్నాయి. మేము ఇంకా ఎదుగుతున్న దశలోనే ఉన్నాము. ఇప్పుడు మిగిలిన 4 రాష్ట్రాల్లో కూడా అస్సాం, పుదుచ్చేరి మా ప్రభుత్వాలు ఉన్నాయి, అవి కొనసాగుతాయి అని మాకు నమ్మకం ఉంది. అట్లాగే ప్రజా మద్దతు లభిస్తుంది, మళ్ళీ ఈ 2 ప్రభుత్వాలు అట్లాగే కొనసాగుతాయని చెప్పి ఎన్డీఏ ప్రభుత్వాలు. మేము ఈసారి వెస్ట్ బెంగాల్లో మారబోతోంది అని చెప్పి అనుకుంటున్నాము. కమ్యూనిస్టులు, ఇటు మావోయిస్టులే కానివ్వండి, అటు మార్క్సిస్టులు లెనినిస్టులే కానివ్వండి, ఈ దేశంలో ఎక్కడా కూడా మొత్తం తిరస్కరణకు గురయ్యారు. ఎక్కడా కూడా పవర్లో లేకుండా అయిపోతుంది అని చెప్పి అయితే ఒకటి అనిపిస్తోంది మనకి. అంటే అట్లీస్ట్ ఎగ్జిట్ పోల్స్ని బట్టి ఇంకొక 4-5 గంటల్లో మనకి క్లియర్గా అసలు ఎగ్జాక్ట్ పోల్స్లో ఏం జరగబోతుంది అనేది ప్రజల అభీష్టం ఏంటి అనేది మనకి ఎట్లాగో తెలుస్తుంది. కాకపోతే మేము అనుకోవడం అయితే వెస్ట్ బెంగాల్లో మొత్తము ఇటు గుజరాత్ నుంచి అటు అరుణాచల్ ప్రదేశ్ వరకు ఎన్డీఏ ప్రభుత్వము ఏర్పడతాయి అన్ని రాష్ట్రాల్లో అని చెప్పి, అందులో వెస్ట్ బెంగాల్ది కూడా కంటిన్యూటీ ఏర్పడుతుంది అని చెప్పి భావిస్తున్నామండి. ఇక తమిళనాడు విషయానికి వస్తే, ఇక ఎగ్జిట్ పోల్స్ సందర్భంలో అయితే మీకు తెలుసు, వైల్డ్ స్వింగ్స్ అన్న టైప్లో కొంతమంది అయితే టీవీకే వీరే గెలుస్తారు, విజయ్ గెలుస్తారు, ప్రభుత్వం ఏర్పరుస్తారు అన్న టైప్లో కొంతమంది డిఎంకే అన్నారు. ఇవన్నీ కూడా వెయిట్ చేద్దాము ఫ్యూ అవర్స్. మాకైతే నమ్మకం ఉంది. మేము వెళ్ళిన దీనికి, అంటే ఏఐడిఎంకేతో మా అలయన్స్, మా ఎన్డీఏ దీనికైతే నమ్మకం ఉంది. వీల్ పర్ఫార్మ్ వెరీ వెల్ అని చెప్పి, ప్రభుత్వంలో కూడా వస్తాము అని చెప్పి నమ్మకం ఉంది. కానీ బట్ లెట్ us see. ఐ మీన్ ఇప్పటివరకు వచ్చిన ఎగ్జిట్ పోల్స్ కానీ ఇతరత్ర మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ కానీ కొంచెము అది బాగానే కాంపిటేటివ్ గా ఉంటది అని చెప్పి వినిపిస్తుంది. చూద్దాం. రామ్నాథ్ గారు మీరే ఉంటారు. తాజాగా ఆఫ్ కోర్స్ పోస్టల్ బ్యాలెట్లే అప్పుడే ఒక అంచనాకి రాలేం, కానీ మీకేమనిపిస్తోంది? వెస్ట్ బెంగాల్లో ఇన్ని గొడవల మధ్య మమతా బెనర్జీ తట్టుకునే పరిస్థితి ఉందా? ఇంకా పోస్టల్ బ్యాలెట్ అది కూడా అన్ని పూర్తిగా కంప్లీట్ కాలేదు. ఇంకా చాలా, అంటే తమిళనాడులో 234 స్థానాలకి ఇప్పటికి 30 స్థానాలకు మాత్రమే వచ్చింది. డిఎంకే 14, అన్నా డిఎంకే 13, టీవీకే 2. అంటే అక్కడ హోరాహోరీ. యాక్చువల్లీ చాలా మంది ఎగ్జిట్ పోల్స్ అన్ని అన్నా డిఎంకేకి ఎక్కువ ఉంటుంది. పైగా టీవీకే రావడం వల్ల ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలడం వల్ల అన్నా డిఎంకేకి నష్టం ఉంటుంది అని చెప్పారు. యాక్చువల్లీ ఆ విధంగానే ఎంతో ఉన్నట్టుగా ఉంది. ఇంకా చాలా తక్కువ అమౌంట్ లోనే పోస్టల్ బ్యాలెట్ రిజల్ట్ కూడా ఉన్నాయి. కాబట్టి డిఎంకే అంటే సూపర్ గవర్నెన్స్ కాకపోయినప్పటికీ కూడా అనుకున్నంత స్థాయిలో అక్కడ ప్రజా వ్యతిరేకత ప్రభుత్వం మీద లేదు అనడానికి తగ్గట్టుగానే ఇప్పటికి ఉన్నది. అంటే ఇంకా ఒక గంట వెళ్తే ఏం జరుగుతుందో చూడాలి. కానీ ఇప్పటికీ డిఎంకేకి అప్పర్ హ్యాండ్ ఉంది. అంటే ఓకే, ప్రభుత్వం మీద అనుకున్నంత వ్యతిరేకత లేదు ఒకటి. దీంతో పాటు టీవీకే ఎఫెక్ట్ ఏమన్నా అన్నా డిఎంకే మీద కూడా పడిందా? ఎందుకంటే టీవీకే యాక్చువల్లీ ప్రభుత్వ వ్యతిరేక ఓటు అంతా ఇక్కడ టీవీకే లేకుంటే అన్నా డిఎంకేకి పడి ఉండేది. కానీ ఇప్పుడు టీవీకే కూడా బాగా చీల్చిందని చెప్తున్నారు. ఇది ఏ మేరకు చీల్చింది, ఎంతవరకు అన్నది కూడా చూడాలి. ఒకవేళ టీవీకే అన్న పార్టీ, విజయ్ పార్టీ కనీసం 15 నుండి 20% ఓటింగ్ గ్యాదర్ చేసి అనుకున్నట్టు ఎగ్జిట్ పోల్స్ చెప్పినట్టు డిఎంకే మళ్ళీ అధికారంలోకి వస్తే, అన్నా డిఎంకే అధికారంలోకి రాకపోతే అన్నా డిఎంకేకి టీవీకే నుంచి కూడా థ్రెట్ ఉండొచ్చు. అది కూడా ఇప్పుడు పార్టీ పెట్టడం, ఎలక్షన్ టైంలో పార్టీ పెట్టడం, క్యాంపెయిన్ చేయడం, ఇన్ని సీట్లు ఇన్ని ఓట్లు తెచ్చుకోవడం అనేది అది ఓకే. కానీ ఒకవేళ ఇప్పుడు టీవీకే అధికారంలోనికి రాకపోయినా సరే 15-20% ఓటింగ్ వచ్చి ఎన్నో సీట్లు వచ్చిన తర్వాత ఆ తర్వాత పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది అన్న దానిపైన ఆ పార్టీ ఫ్యూచర్ ఆధారపడి ఉంటుంది. చాలా మంది కొత్త పార్టీలకి, అందులోనూ సినిమా వాళ్ళు పెట్టే పార్టీలకి యూత్ కావచ్చు, వీళ్ళంతా ఏమో అధికారంలోకి వచ్చేస్తారేమో, ముఖ్యమంత్రి అయిపోతారేమో అన్నంత ఉత్సాహంతో తొలిసారి ఓటేస్తారు. కానీ అది సాధ్యం కానప్పుడు ఇక మళ్ళా వచ్చే ఎలక్షన్ గా ఓటింగ్ నిలబెట్టుకోవడం అనేది చాలా కష్టంతో కూడిన పని ఉంటుంది. ఒకవేళ అనుకున్నట్టు 15-20% ఓటింగ్ వచ్చి అన్నా డిఎంకే అధికారంలోనికి రాకపోతే, డిఎంకేకి ఆల్టర్నేట్ గా టీవీకే ఎదగాలి అనుకుంటే 5 ఏళ్ల పాటు చాలా సుదీర్ఘంగా పోరాటం చేయాల్సి ఉంటుంది. సో ఇవన్నీ ఉన్నాయి. అయితే ఒకటి మాత్రం ఈ అన్నా డిఎంకే మీద ఇప్పుడున్న దాని ప్రకారం చూస్తే ప్రభుత్వ వ్యతిరేకత అయితే అంత స్థాయిలో లేదు. కాకపోతే ఈ ఫ్యాక్టర్స్ అన్ని ఏంటి, పైగా ఈ మధ్య కలిసి వచ్చిన అంశం ఏంటంటే డిఎంకేకి పబ్లిక్ లో మళ్ళీ ఇంకో సెంటిమెంట్ తీసుకురావడానికి డీలిమిటేషన్ కావచ్చు, హిందీని బలవంతంగా రుద్దేస్తున్నారని ప్రచారం చేయడం కావచ్చు, నిధులు సరిగా కేంద్ర ప్రభుత్వం ఇవ్వడం లేదు అన్న ఈ అంశాలన్నింటిని కూడా ఎలక్షన్ టైంలో డిఎంకే చాలా
టాక్టిక్ గా ప్లే చేసింది, ప్రచారం బాగా చేసింది. దానివల్ల కొద్దిగా అడిషనల్ గా ఊపు కూడా డిఎంకేకి వచ్చింది. సో ఇవన్నీ చూస్తుంటే ఇప్పుడు ఇంకా ఇప్పుడే మొదలైంది కాబట్టి హోరాహోరీగా ఉన్నట్టుగానే అనిపిస్తుంది. 19 డిఎంకే, 15 అన్నా డిఎంకే అంటే చాలా దగ్గరగానే ఉన్నారు. పోస్టల్ బ్యాలెట్లు అవి ఉంటాయి. సో మొత్తం మీద ఇంకో 2 గంటల పాటు కలిస్తే క్లియర్ పిక్చర్ అయితే అక్కడ వచ్చే అవకాశం ఉంది. తాజాగా వచ్చిన సమాచారం ప్రకారం టీవీకి అధినేత విజయ్ పెరంబదూరులో లీడ్ లో ఉన్నారట రామ్నాథ్ గారు. రైట్, కంప్లీట్ 2 సార్లు పోటీ చేశారు. ఇక బెంగాల్ విషయానికి వస్తే, బెంగాల్ ఇప్పుడున్న దాని ప్రకారం చూస్తే బీజేపీ 50, టీఎంసీ 31. అంటే చాలా బీజేపీ చాలా దూకుడుగానే ముందుకు వెళ్తుంది అన్నది. అయితే అక్కడ జరిగింది ఏంటంటే ఎక్కువ మంది జాతీయవాదం, బార్డర్ సెక్యూరిటీ, టీఎంసీ ఉంటే ఇబ్బందులు వస్తాయి, మాకు ఇవ్వండి, ఒక్కరిని కూడా లోపలికి రానివ్వకుండా చేస్తాం అని ఈ అంశాలన్నింటినీ బీజేపీ బాగా ప్రచారం చేసింది. అవన్నీ పనిచేశాయా అంటే ఇంకా 1 గంట తర్వాత ఎలా ఉంటుందో చూడాలి. కానీ ఇప్పుడున్న దాని ప్రకారం అయితే బీజేపీ చేసిన ఈ ప్రచారాలన్నీ పనిచేశాయా? మమతా బెనర్జీ గారికి అయితే గ్రామీణ ప్రాంతాల్లో మహిళల్లో ఆమె సంక్షేమ పథకాల పట్ల చాలా గట్టి పట్టుంది. కాకపోతే అక్కడ ఓటింగ్ చాలా ఈసారి పోలరైజ్ అయింది. అంటే మతాల వారీగా ఓటింగ్ చేసుకున్నారు, పెద్ద ఎత్తున ఓటర్లు వచ్చారు హోరాహోరీగా అని ఉంది. సో బీజేపీ ప్రచారం, బీజేపీ చెప్పిన అంశాన్ని ప్రజలు పరిగణలోకి తీసుకున్నారా? బెంగాల్ లాంటి చోట సరిహద్దు రాష్ట్రంలో బీజేపీ ఉంటే బాగుంటుంది అని ఏమైనా ప్రజలు భావిస్తూ ఉన్నారా? దీన్ని బట్టి ఇప్పుడు వచ్చిన దాన్ని బట్టి చూస్తే ఒకవేళ బీజేపీ ప్రచారమే అప్పర్ హ్యాండ్ సాధించినట్టుగా ఉంది. ఇంకో 1 అవర్ 2 అవర్స్ అయితే గడవాలి. ఇవన్నీ పోస్టల్ బ్యాలెట్స్ అయి ఉంటాయి, ఇంకా పూర్తి స్థాయిలో కూడా రాలేదు కాబట్టి. ఒక్కసారి చెన్నై వెళ్దాం, అక్కడ మా ప్రతినిధి లోకేష్ ఉన్నారు, తాజా పరిస్థితిని వివరిస్తారు. ఓవర్ టు లోకేష్. కేసర్ గారు, ఇప్పుడు చెన్నై నగరంలో ఉండేటువంటి క్వీన్స్ మేరీ కాలేజ్ అనేటువంటి ఒక కౌంటరింగ్ సెంటర్ వద్ద మనం ఉన్నాం. ఇక్కడ పరిస్థితి చూస్తే ఇప్పటికే కొద్ది క్షణాల ముందే కూడా ఇటు పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు ప్రారంభమైనటువంటి పరిస్థితి. చాలా వరకు కూడా తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా పోస్టల్ బ్యాలెట్ ఇప్పటికే లెక్కింపు ప్రారంభమైనటువంటి నేపథ్యంలోనే ఇటు డిఎంకే, ఏఐడిఎంకే దాదాపు 15, 18 వరకు కూడా డిఎంకే ముందంజలో ఉంది. అదేవిధంగా ఏఐడిఎంకే 13, 14 స్థానాల్లో ముందంజలో ఉండేటువంటి పరిస్థితి. అనూహ్యంగా ఏదైతే కొత్తగా పార్టీ నెలకొల్పి తన రాజకీయ భవిష్యత్తుని నిరూపించుకోవడం కోసం తెరపైకి వచ్చినటువంటి హీరో విజయ్ ఏదైతే పెరంబూర్ కేంద్రంగా, అదేవిధంగా తిరుచి కేంద్రంగా రెండు స్థానాల్లో పోటీ చేశారు. అయితే పెరంబూర్లో ఆయన కూడా ముందంజలో ఉండేటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఇక్కడ పటిష్టమైనటువంటి భద్రతా నడుమ క్వీన్స్ మేరీ కాలేజ్లో ఇటు పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు కొనసాగుతుంది. మరో 15 నిమిషాల్లోనే ఈవీఎంల లెక్కింపు కూడా ప్రారంభమయ్యేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే 2021 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల విషయానికి వస్తే స్టాలిన్ నేతృత్వంలో డిఎంకే అధికారంలోకి వచ్చినటువంటి నేపథ్యంలోనే దాదాపు 10 ఏళ్ల తర్వాత అప్పుడు అధికారం చేపట్టినటువంటి పరిస్థితి. మొత్తం 234 స్థానాలకు గాను డిఎంకే దాని మిత్రపక్షము కలిసి 159 స్థానాలు గెలుచుకోగా డిఎంకే ఒంటరిగానే 133 స్థానాలు అప్పట్లో కైవసం చేసుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే సెక్యులర్ ప్రోగ్రెసివ్ అలయన్స్ కింద కూడా ఈ డిఎంకే కూటమి అధికారం చేపట్టినటువంటి పరిస్థితి. అయితే ప్రతిపక్ష ఏఐడిఎంకేకి 66 స్థానాలు మాత్రమే పరిమితమయ్యాయి అప్పట్లో. సో మొత్తం పోలింగ్ కూడా 73.63% కూడా 2021 సంవత్సరంలో నమోదైనటువంటి పరిస్థితి. అయితే అనూహ్యంగా ఇప్పుడు జరిగినటువంటి ఎన్నికల విషయానికి వస్తే దాదాపు 80% పోలింగు నమోదైనటువంటి పరిస్థితుల నేపథ్యంలోనే తమిళనాడు ప్రజలు ఏ విధమైనటువంటి తీర్పు ఇవ్వబోతున్నారు అనేది అనూహ్యంగా ఇటు ఉత్కంఠ వాతావరణం నెలకొన్నటువంటి పరిస్థితి. అది కాకుండా ప్రధాన పార్టీలు ఎన్నో ఏళ్లుగా ఉన్నటువంటి పార్టీలు అయినటువంటి డిఎంకే, ఏఐడిఎంకేని కాదని అనూహ్యంగా తెరపైకి వచ్చినటువంటి విజయ్ టీవీకే పార్టీ ఏ విధమైనటువంటి ప్రభావం చూపిస్తుంది. అదేవిధంగా ఇటు ఏదైతే ఎగ్జిట్ పోల్స్ ఇచ్చినటువంటి సర్వేల ప్రకారము 2 ఎగ్జిట్ పోల్స్ సంబంధించి ఇటు టీవీకే పార్టీ అనూహ్యంగా 98 నుంచి 120 స్థానాలు సాధిస్తుందని చెప్పినటువంటి నేపథ్యంలోనే ఒక్కసారిగా ఈ గెలుపుకు సంబంధించినటువంటి అదేవిధంగా రిజల్ట్కి సంబంధించినటువంటి ఉత్కంఠ తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతూ ఉంది. కేసర్ గారు. రైట్, థ్యాంక్ యూ లోకేష్. ఇక ఢిల్లీ నుంచి మా ప్రతినిధి వెంకటేష్ ఉన్నారు. వెంకటేష్, ఓవర్ టు వెంకటేష్. పశ్చిమ బెంగాల్ సహా 4 రాష్ట్రాలకు సంబంధించినటువంటి కౌంటింగ్ ప్రారంభమైంది. సో మొత్తం 5 రాష్ట్రాల పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు కొనసాగుతోంది. మొదట పశ్చిమ బెంగాల్ దేశం దృష్టినంతా కూడా ఆకర్షిస్తుంది. పోస్టల్ బ్యాలెట్ ఫలితాలు ఒక్కొక్కటిగా వెలువడుతున్నటువంటి పరిస్థితి. సో ప్రస్తుతం ఉన్నటువంటి సమాచారం మేరకు పోస్టల్ బ్యాలెట్లో ఇటు బీజేపీ 57 సీట్లలో, టీఎంసీ 54 సీట్లలో పోటాపోటీగా 2 పార్టీలు కూడా పశ్చిమ బెంగాల్లో దూసుకుపోతున్నటువంటి సందర్భం మనకు కనబడుతుంది. ఇటు తమిళనాడులో డిఎంకే 28 సీట్లలో, అలాగే ఏఐడిఎంకే 17 సీట్లలో, టీవీకే 2 సీట్లలో తమ ఆధిక్యాన్ని కనబరుస్తున్నాయి. ఇటు కేరళలో యూడిఎఫ్ 46 సీట్లలో, అలాగే ఎల్డిఎఫ్ 45 సీట్లలో ఆధిక్యాన్ని కనబరుస్తున్నాయి. అస్సాంలో బీజేపీ 41 సీట్లలో, కాంగ్రెస్ పార్టీ 8 సీట్లలో తమ ఆధిక్యాన్ని కనబరుస్తున్నాయి. ఇక పుదుచ్చేరిలో బీజేపీ కూటమి
13 సీట్లలో కాంగ్రెస్ కూటమి 4 సీట్లలో ఆధిక్యాన్ని కనబరుస్తున్నటువంటి అంటే పరిస్థితి. మొత్తానికి అంటే పశ్చిమ బెంగాల్ ఫలితం అయితే ఇప్పుడు వెంకటేష్, టెన్షన్ కలిగిస్తుంది. అస్సాం పుదుచ్చేరి తప్ప మిగతా 3 రాష్ట్రాలు హోరాహోరీగా ఉన్నట్లే అనుకోవాలేమో. ఇటు తృణమూల్ కాంగ్రెస్ 2 పార్టీలు కూడా పోటాపోటీగా పోస్టల్ బ్యాలెట్ ఫలితాలు కనబడుతున్నటువంటి సందర్భం మనకు కనబడుతుంది. సో మొత్తానికి వస్తున్నటువంటి ఫలితాలు 8-9 గంటల తర్వాత ఈవీఎం బ్యాలెట్స్ ఓపెన్ అయ్యేటువంటి అవకాశం ఉంది కాబట్టి అసలైనటువంటి ట్రెండ్స్ 9 తర్వాత బయటపడేటువంటి అవకాశం మనకు కనబడుతుంది. సో ఇప్పుడున్నటువంటి అంచనాల ప్రకారం చూస్తే పశ్చిమ బెంగాల్లో 2 పార్టీలు కూడా పోటాపోటీగా దూసుకెళ్తున్నటువంటి సందర్భం. అలాగే ఇటు అస్సాంలో అయితే ఎగ్జిట్ పోల్ ఫలితాలకు ఊహించినట్టుగానే బీజేపీ 3వ హ్యాట్రిక్ దిశలో దూసుకెళ్తున్నట్టుగా ఇటు రియల్ ఫలితాలు కూడా మనకు సూచిస్తున్నటువంటి సందర్భం మనకు కనబడుతుంది. ఏకంగా 43 సీట్లలో అస్సాంలో 43 సీట్లలో పోస్టల్ బ్యాలెట్లో బీజేపీ తన ఆధిక్యాన్ని కనబరుస్తుంది. ఇక కేరళలో యూడీఎఫ్ కూటమి వస్తుందని ఎగ్జిట్ పోల్ ఫలితాలు చెప్పాయి. కానీ వస్తున్నటువంటి రియల్ ఫలితాలు కనుక చూస్తే, రియల్ రిజల్ట్ కనుక చూస్తే ఇక్కడ యూడీఎఫ్ అలాగే ఎల్డీఎఫ్ 2 కూటమిలు కూడా పోటాపోటీగా దూసుకెళ్తున్నటువంటి సందర్భం మనకు కనబడుతుంది. ఇక తమిళనాడులో డిఎంకే తన ఆధిక్యాన్ని కనబరుస్తుంది. నిజానికి ఎగ్జిట్ పోల్ ఫలితాల్లో డిఎంకేనే మెజారిటీ సర్వే సంస్థలన్నీ కూడా డిఎంకేనే తిరిగి అధికారంలోకి వస్తుందని సూచించినప్పటికీ యాక్సిస్ మై ఇండియా సర్వే మాత్రం టీవీకేకు అధిక అవకాశాలు ఉన్నాయని, టీవీకే పార్టీ అధికారంలోకి వచ్చేటువంటి అవకాశం ఉందని యాక్సిస్ మై ఇండియా వెల్లడించినటువంటి నేపథ్యంలో తమిళనాడులో విజయ్ ఫ్యాక్టర్ అనేది చాలా కీలకం కాబోతుంది. సో ఎవరిని ముంచుతుంది, ఎవరిని తెలుస్తుంది అనేది విజయ్ ఫ్యాక్టర్ ఒక కీలకమైనటువంటి పాత్ర పోషించేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. సో మొత్తానికి పశ్చిమ బెంగాల్ వస్తున్నటువంటి ఫలితాలు మాత్రం దేశాన్ని దృష్టినంతా కూడా ఆకర్షిస్తున్నాయి. ఇక్కడ వెలువడేటువంటి ఫలితాలు డెఫినెట్గా దేశ రాజకీయ ముఖ చిత్రాన్ని కూడా మార్చేటువంటి అవకాశం కనబడుతుంది. ఒకవేళ పశ్చిమ బెంగాల్లో కనుక తృణమూల్ కాంగ్రెస్ పార్టీ గెలిస్తే ఢిల్లీ పైన గురి పెడతామని మమతా బెనర్జీ ఇప్పటికే ప్రకటించినటువంటి పరిస్థితి చూసాం. సో డెఫినెట్గా ఇండియా కూటమికి మరింత బలం పెరిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి కంప్లీట్గా బీజేపీ అంతా పశ్చిమ బెంగాల్ పైన ఫోకస్ చేసి అన్ని శక్తి యుక్తులన్నిటిని కూడా తమ ఉపయోగించింది. సో ఆ నేపథ్యంలోనే పోస్టల్ బ్యాలెట్ ఫలితాలు 2 పార్టీలు కూడా దేశ చరిత్రలోనే ఒక దేశ ప్రధాని ఒక రాష్ట్రం మీద అన్ని రోజులు కాన్సన్ట్రేట్ చేసిన సందర్భం మనం ఎప్పుడు చూడలేదేమో. ఖచ్చితంగా పశ్చిమ బెంగాల్ పైన బీజేపీ ఎంత దృష్టి సారించిందన్న దానికి ఇటు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విస్తృతమైనటువంటి ప్రచారం. ఏకంగా పోలింగ్ జరుగుతున్నటువంటి సమయంలో కూడా కేంద్ర హోంమంత్రి అమిత్ షా కోల్కతాలో ఉండి బీజేపీ వార్ రూమ్లో ఆయన స్వయంగా ఉండి మొత్తం పోలింగ్ సరళిని కూడా ఆయన పర్యవేక్షించినటువంటి పరిస్థితి. సో చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఏకంగా హోంశాఖ మంత్రి బీజేపీ వార్ రూమ్లో కూర్చొని మొత్తం పోలింగ్ను పర్యవేక్షించినటువంటి పరిస్థితి. సో కంప్లీట్గా ఈసారి అన్ని ఫోర్సెస్ అన్నిటిని కూడా బీజేపీ ఉపయోగించింది. ఒక యుద్ధాన్ని తలపించే తీరులో పశ్చిమ బెంగాల్లో ఆ యుద్ధాన్ని ఎన్నికల యుద్ధాన్ని కొనసాగించారు. సో 2021లో దాదాపు 40-50 సీట్లు కేవలం లెస్ దెన్ ఆల్మోస్ట్ 30 సీట్లలో ఆల్మోస్ట్ 1000 నుంచి ఆల్మోస్ట్ 5000 ఓట్ల తేడాతో బీజేపీ చేజార్చుకుంది. సో ఆ నేపథ్యంలో ఈసారి ఎస్ఐఆర్లో భాగంగా 90 లక్షల ఓట్లు తీసేశారు. సో దీని కారణంగా ఈసారి జరిగేటువంటి వస్తున్నటువంటి ఫలితాల్లో కూడా మార్జిన్స్ కూడా చాలా తక్కువగా ఉండేటువంటి అవకాశం కనబడుతుంది. సో నెయిల్ బైటింగ్ ఫైట్ ఉండేటువంటి అవకాశం ఉంది. సో చివరి ఓటు లెక్కింపు వరకు కూడా చాలా పోటాపోటీ కొనసాగేటువంటి అవకాశం మనకు కనబడుతుంది.